ఈ వారణాసి మూవీ కాంట్రవర్సీలు ఏంటో కానీ తెలియట్లేదు కానీ ఈ ఐబొమ్మ రవికి ఎత్తుకొని పోయేసి వారణాసి మూవీ టీము ఇంకా రాజమౌళి గారు అయితే ఆ ఈవెంట్లో మాట్లాడారు కదా, ఆ ఈవెంట్లో మాట్లాడింది ఇలాంటివన్నీ తీసుకెళ్ళేసి వారణాసి మూవీ మీద కాంట్రవర్సీలు వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు వేస్తున్నారు, ఎట్లా వేస్తున్నారు అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వారణాసి మూవీ మీద వచ్చిన కాంట్రవర్సీలు ఏంటి అది మాట్లాడుకుందాం. వారణాసి మూవీకి సంబంధించిన రెమ్యూనరేషన్లు ఇంకా బడ్జెట్ అయితే కొన్ని ఆర్టికల్స్లో అయితే వచ్చాయి కదా, ఆ ఆర్టికల్స్లో వచ్చిన వాటిని వీళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఇంకా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు పబ్లిక్ అయితే ఐబొమ్మ రవికి సపోర్ట్ చాలా ఉందనేసి నాకైతే అర్థమైంది ఈ సోషల్ మీడియా మొత్తం చూసిన తర్వాత. మీకేమనిపించిందో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా రాజమౌళి గారు మాట్లాడిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం వారణాసి మూవీకి 1200 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం రాజమౌళి గారు నిజంగానే 1200 కోట్లు పెట్టి ఈ మూవీ తీస్తే అంత కలెక్ట్ చేయాలంటే ఆయన మూవీ టికెట్ ప్రైస్ పెంచేస్తాడు. ఒక సామాన్యుడు మూవీ ఎలా చూడాలి, థియేటర్కి వెళ్ళి నువ్వు మూవీ టికెట్ రేటు 1000 రూపాయలు పెడితే ఒక సామాన్యుడు కూలీ 500 నుంచి 600 మధ్యలో ఉంటుంది కదా, మేము ఎలా మూవీ చూడాలి, 1000 రూపాయలు నువ్వు పెడితే టికెట్ రేటు అనేసి అయితే ఒక ట్రోల్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇంకా నెక్స్ట్ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేస్తే 200 కోట్ల రెమ్యూనరేషన్ అంట ఓన్లీ రాజమౌళి గారికి. 200 కోట్లు, అది ప్రాఫిట్ షేర్ అంట. ప్రాఫిట్లో షేరు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఉండదు అనేసి అయితే ఒక ఆర్టికల్లో వచ్చింది. ఈ విధంగా ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తుంది చూడండి. ఇంకా మహేష్ బాబు గారికి 100 కోట్లు, ఆయన అంటే సూపర్ స్టార్ అనుకోవచ్చు. ఇంకొక యాక్టరు మూవీ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన వేరే మూవీ తీయకుండా చేస్తారు కాబట్టి 100 కోట్లు ఓకే అనుకున్నా. ఇంకా ప్రియాంక చోప్రా గారికి 30 కోట్లు అంట. మన ఎంఎం కీరవాణి గారికి 16 నుంచి 35 కోట్ల మధ్యలో ఎంత రెమ్యూనరేషన్ అంటే ఈ మూవీ తీసేదానికి అయ్యే టైంను బట్టి ఇంకా మూవీ ఉండే దీన్ని బట్టి ఇంకా అదర్ కాస్ట్కి ఇంకా ఎవరు ఫ్రీగా అయితే వచ్చి యాక్ట్ చేయరు కదా, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది క్యారెక్టరైజేషన్లు అయితే ఉంటాయి కదా, ఒక క్యారెక్టర్తోనే ఉండదు కదా, వాళ్ళందరూ రెమ్యూనరేషన్లు, ఇంకా కెమెరామ్యాన్లు, లైట్ మ్యాన్లు, ప్రొడక్షన్ టీము, ఇంకా చాలా ఖర్చులు అయితే ఉంటాయి కదా. ఈ ఖర్చులన్నీ తీసేస్తే మీరు మూవీకి పెడతా ఉండేది ఎంత అనేసి అయితే మన ట్విట్టర్లో అయితే ట్రోలింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఆ ట్రోలింగే కాదు, ఇంకా యూట్యూబ్లో కూడా చాలా హల్చల్ అవుతుంది. మూవీకి ఎంత బడ్జెట్ పెడతా ఉన్నారు దానికి సంబంధించి మీరు టికెట్ రేట్లు పెట్టుకోండి, లేదంటే మీ రెమ్యూనరేషన్లని తగ్గించుకోండి. అంతేగాని ఐబొమ్మ రవిని మీరు టార్గెట్ చేసి మాట్లాడద్దు అనేసి చాలా ఛానల్స్ కానీ ఇంకా కింద ఒక్కొక్క కామెంట్ చదువుతూ ఉంటే ఒక్కొక్క ఆనిముత్యం లాగా బయటపడుతున్నాయి. దాంట్లో ఒక 2 కామెంట్లు చాలా నాకు చాలా ఫన్నీగా అనిపించాయి. ఆ కామెంట్లు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇలాంటి కామెంట్లు చాలా అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఐబొమ్మ రవి పైన. ఇంకా మన రాజమౌళి గారిని స్పెషల్గా టార్గెట్ చేసి మీరు ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి మూవీస్ చేస్తున్నారు, కరెక్టే కాదనలేదు నేను. 12 కోట్ల బడ్జెట్ మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత తీసుకోండి. మూవీకి ఎన్ని కోట్లు అవుతుంది, మీ రెమ్యూనరేషన్లే ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 600 కోట్ల నుంచి 700 కోట్లు ఉంది. మీరు పెట్టేది 300 నుంచి 400 లేదా 500 కోట్లే కదా మూవీకి. ఆ 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది కదా నువ్వు నార్మల్ టికెట్ ప్రైస్ పెట్టుకుంటే అనేసి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీన్ని మీరేమంటారు, దీనిపైన మీ స్పందన ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా లేదా వారణాసి మూవీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి. ఖచ్చితంగా నేను దాని మీద కూడా వీడియో చేసేదానికి 100% ట్రై చేసి ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళే ముందు చిన్న హెల్ప్ ఫ్రెండ్స్, నాకు ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినారా లేదా చెక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాంటి మంచి న్యూస్లు అప్డేట్లు అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. దిస్ ఈస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. బై నౌ. జై హింద్ ఫ్రెండ్స్.